తేదీ ఆదివారము రథసప్తమి. ఆదివారం రోజు సప్తమి కలిసి రావటాన్ని భానుసప్తమి అంటారు. సూర్యుడికి చాలా ప్రీతికరం. దానిని విజయసప్తమి కూడా అంటారు. అలాంటి భానుసప్తమి రోజు రథసప్తమి కూడా కలిసి రావడం చాలా చాలా విశేషమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది. ఇది దాదాపుగా వేల సూర్యగ్రహణములతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఈ రథసప్తమి రోజున సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి 7 జిల్లెడు ఆకులు, 7 రేగి ఆకులు గ్రహించి శిరస్సు పైన ఉంచుకొని ఈ శ్లోకమును పఠిస్తూ స్నానమాచరించాలి. యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. యజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చత్ జ్ఞాతా జ్ఞాతే చ ఏ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం అరమాకరి సప్తమి అనే శ్లోకం చేత స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. ఇంకా 7 చిక్కుడు కాయలతో రథమును తయారు చేసి, చిక్కుడు ఆకులతో విస్తరి తయారు చేసి ఆ రథమును ఆ విస్తరి పైన ఉంచి మధ్యలో సూర్య ప్రతిబింబమును గంధముతో లిఖించి పాలతో పాయసము తయారు చేసి సూర్యుడి యొక్క ఆరాధన, సూర్య పూజ గావించి ఆ పాల నివేదన స్వామికి సమర్పించి ప్రసాదంగా తీసుకుంటే శుభం కలుగుతుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి సూర్య ఆరాధన, సూర్య నమస్కారములు మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. విశేషమైనటువంటి ఈ రోజును అందరూ సద్వినియోగం చేసుకుందాం. సాధ్యమైనంత వరకు ఇవి అందరం పాటిద్దాం. ఓం స్వస్తి.